ఆయన అయితే ఈయన అడ్డం ఉన్నాడు, ఈయన ఎట్లా వెళ్తాడో, ఆటో ఎట్లా రావాలి, వీడికి లైసెన్స్ ఉందో లేదో కూడా తెలియదు. అరే ఆగ్రా, అరే హెల్మెట్ అన్నా పెట్టుకోవచ్చు కదా, హెల్మెట్ ఉంటే కొంచెం సెక్యూర్గా ఉంటాం లైసెన్స్ లేకున్నా కూడా. ఏ హాయ్, హలో, ఆదాబ్, నమస్తే అందరికీ. అందరు ఎలా ఉన్నారు భయ్యా? మనమైతే బాగున్నాము. ఫస్ట్ టైం మన ఛానల్కి ఎవరైతే విజిట్ చేస్తున్నారో భయ్యా ఒక లైక్ వేసుకోండి, అలా నచ్చితే కనుక సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. ఒకవేళ నచ్చితే షేర్ కూడా చేయండి మన వీడియో అయితే. సో నేనైతే వెళ్తుంది ఒక ఇంపార్టెంట్ వర్క్ మీద. అదేంటంటే మెడిసిన్స్ తీసుకోవడం కోసం. చాలామందికి లైఫ్లో ప్రతి ఒక్కరికి మెడిసిన్స్ అయితే అవసరం పడతాయి కదా లైఫ్లో ఒక్కసారైనా. సో ఏమవుతుందంటే మెడిసిన్స్ ఎప్పటికైతే మనకు ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్లేస్లో మెడిసిన్స్ దొరకవు. కాకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే మెడికల్ షాప్లో ఉన్న వాళ్ళు వేరే ఆల్టర్నేటివ్ ఇస్తారు. అంటే ఫార్ములా ఒకటే ఉంటుంది, కాకపోతే వాళ్ళు ఆల్టర్నేట్ కంపెనీ ఇస్తారు. కానీ అది మనకు నచ్చలేదు. సో నేనైతే కొన్ని ఎమర్జెన్సీ మెడిసిన్స్ అయితే అవసరం ఉన్నాయి, దాని గురించి అయితే వెళ్తున్నా. నేనైతే మెడిసిన్ తీసుకోవాలనుకున్నాను, అక్కడ చాలా వరకు అయితే మెడిసిన్స్ ఆ షాప్స్లలో అయితే ఆ మెడిసిన్ లేదు. ఇంకా మావాడు సజెస్ట్ చేసింది ఏంటంటే, అరే పంజగుట్ట మెడికల్, వామో పంజగుట్ట దగ్గర మెడికల్ షాప్ ఉంది, దాని పేరు ముఖేష్ మెడికల్ హాల్ అంట. అక్కడైతే దొరుకుతాయని చెప్తున్నారు. అక్కడ దొరికిన ట్యాబ్లెట్ అంటూ ఉండదు అని చెప్తున్నాడు. కొన్ని చూద్దాం మరి ఆ ట్యాబ్లెట్ ఉంటుందా లేదా, ఆ ట్యాబ్లెట్స్ ఉంటాయా లేదా అనేది. ఏంద్రా ఇది ఇంత పెద్ద ఉంది, ఆవా సరే. ఎంత అర్జెంటుగా వెళ్ళాలన్నా తొందరగా వెళ్తే మన పని అవుతుందని ఎంత తొందరపడినా కూడా ఒక్కొక్కసారి మన పనులు అవ్వవు, ఏదో ఒక అడ్డంకి అయితే వచ్చేస్తుంటుంది మనకు. మీకు కూడా ప్రతి ఒక్కరి లైఫ్లో ఇలాంటి అయితే ఎదురుపడి, అరే మీరు ఇట్లా వెళ్తే మేము ఎట్లా వెళ్ళాలిరా బాబు. నేను యాక్చువల్లీ ఇట్లా వెళ్ళాలి కదా, వీళ్ళందరూ ఇట్లా వచ్చేస్తారు. సో మనం ఎట్లా వెళ్ళాలి? ఇందాక నేను తొందరగా వెళ్దాం అనుకున్నాయి, లోపల ఒకటి వర్క్స్ అడ్డం వచ్చేస్తూనే ఉన్నాయి. వెదర్ అయితే క్లౌడీగా ఉంది, వర్షం పడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మనం తొందరగా వెళ్ళి తొందరగా వచ్చేస్తే ఒక పని అయిపోతుంది. మరి నాకు తెలిసి ఇంకో విషయం ఏంటంటే, మీలో ఎంతమందికి ముఖేష్ మెడికల్ హాల్లో మెడిసిన్ దొరుకుతాయని గ్యారంటీ ఉంది ఉంటే చెప్పండి. అలా దొరకని మెడిసిన్స్ అంటూ ఉండవంట. చూద్దాం నిజమవుతుందా లేదా అనేది. ఏంది అన్నీ మొత్తం కాంగ్రెస్ హవా నడుస్తుంది. అబ్బా ఇందులో వెళ్దాం అనుకున్నా, మళ్ళీ ట్రాఫిక్ జాము. బా ఈరోజు వెళ్ళినట్టే మనం. ఇందాకనే అన్న తొందరగా వెళ్దామంటే ఇలాంటి అడ్డంకులు వస్తాయన్న. అడ్డంకులు వచ్చినాయి, ఇగో మనం ఇట్లా వెళ్తే ఈయన ఇట్లా వచ్చేస్తారు. సరిపోయింది. ఆయన అయితే ఈయన అడ్డం ఉన్నాడు, ఈయన ఎట్లా వెళ్తాడో, ఆటో ఎట్లా రావాలి. వెళ్ళు భయ్యా, నువ్వు వెళ్ళు. చిన్న రోడ్డు, ఎక్కువ వెహికల్స్ మూవ్ ఉన్నాయి ఇక్కడ, అందుగురించి రోడ్లు పెద్దగా చేసేది. వెళ్తుందా ఈరోజు బండ్లు? వెళ్ళన్నా, వెళ్ళు. అలాగే ఎట్లా నడిపిస్తుండో, కొంచెం స్పేస్ ఇచ్చినా వెళ్ళిపోయేలాగున్నాడు. వీడికి లైసెన్స్ ఉందో లేదో కూడా తెలియదు. అరే ఆగ్రా, అరే ఒక 5 minutes లేట్ అయితే కదరా, కొద్దిగా ఆగొచ్చు కదా. ఇప్పుడు ఎట్లా వెళ్తావు రా భయ్?
ఇంకా యాక్సిడెంట్ జరగవు అంటే ఎలా? ఈ విధంగా ఉంటుంది. కొద్దిగా మెల్లిగా వెళ్ళొచ్చు కదా బాయ్. ఆయన మీరు చూడండి, ఆయనకు అసలు లైసెన్స్ కూడా ఉందా లేదనే డౌట్ నాకైతే. వెళ్తావా భయ్యా? ఏమైంది? ఎందుకు బాగా వస్తున్నావు? ఎందుకు ఆగినావు? వాళ్ళ మనుషులు ఆ బస్సులో ఉన్నారా ఏంది? పర్షన్ ఉన్నాడు కాక అయితే. పర్షన్ బారాన్ షెప్రీ రైడర్స్. ఫుల్ డస్ట్. Weather seems to be rain. ఇలా వెళ్దామా? ఇలా అయితే ట్రాఫిక్ జామ్లో అయిపోతుంది. ఇలా వెళ్ళిపోవచ్చా? అరే రే 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 రే. రైట్ నో నేనైతే ఉంది శ్రీనగర్ కాలనీలో. ఇక్కడ నుంచి నాకు తెలిసి ఇంకా 1.5 కిలోమీటర్ ఉంటుందేమో అంతే. నేనైతే మెయిన్ రోడ్ తీసుకోకుండా ఇట్లా షార్ట్కట్లో వచ్చేసిన. అర్జెంట్ ఉండే మెడిసిన్స్ అని. బట్ ఓకే వెళ్తా. వర్షం పడకుండా ఉంటే చాలు. మళ్ళీ అయితే వర్షం పడితే మళ్ళీ గోపురం తీయాలి, మళ్ళీ లోపల పెట్టాలి. ఇక్కడికి వెళ్ళైతే మనం యూటర్న్ తీసుకోవాలి ముందుకెళ్ళి. ఇట్లా వెళ్ళిపోదామా? ఇలా వెళ్దామా? బిగ్ బజార్ దగ్గరికి వెళ్దాము. ఇట్లా వెళ్ళిపోవచ్చు కదా, ఇక్కడ ఎవరు లేరు. అయ్యా ఇది ఇట్లా, అవును ఇట్లా వెళ్ళి యూటర్న్ చేసుకుంటూ అయిపోతుంది కదా. ట్రాఫిక్ ఇలా సిగ్నల్కి ఆగే బదులు ఇలా తీసుకొని ఇలా వెళ్ళిపోవచ్చు అంతే, సింపుల్. అవును కదా, అక్కడ ఆగే బదులు ఇక్కడికి వెళ్ళిపోవచ్చు కదా, ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఒకవేళ మనం అక్కడ ఉంటే ఇంకా ఉండేవాళ్ళం అక్కడనే. ఇది బాగా చేసి అర్రే సిగ్నల్ కుల్గా క్యా? ఓహో కాదు మనది కాదు, అక్కడ వాళ్ళ. ఇక్కడెక్కడో ఉండాలి మెడికల్ షాప్, అది మెడికల్ హాల్. కొంచెం 1 ఇయర్ 1.5 ఇయర్ తర్వాత వస్తున్నాను నేను. ఇక్కడ కొంపతీసి తీసేస్తారా ఏంది? ఎక్కడుంది భయ్యా? అన్ని మెడికల్ ఉన్నాయి, మనకు కావాల్సిన మెడికల్ దొరకట్లే. ఎస్ వి గాట్ ఇట్. ఓకే ఇక్కడ పెడదామా? ఇక్కడ పెట్టేద్దాము. ఓకే ఆల్రైట్, మనకైతే కావాల్సిన ట్యాబ్లెట్స్ అయితే దొరికినాయి. ఆల్మోస్ట్ నాకు తెలిసి 15 మినిట్స్ పట్టింది నాకు వాళ్ళ ట్యాబ్లెట్స్ చేయడానికి.
లిటరల్గా ఎంతమంది అంటే ఒక 20 to 30 ఎంప్లాయీస్ ఉంటారు దాంట్లో. మెడికల్ హాల్లో 20 to 30 మెంబర్స్ ఎంప్లాయీస్ ఉన్నారంటే అర్థం చేసుకోండి అక్కడ ఎంత క్రౌడ్ ఉందో. లిటరల్గా అయితే చాలా చాలా అంటే చాలా క్రౌడ్. ఇలా కానిస్టేబుల్ ఎవరిని పట్టుకుంటాడు వచ్చి, అరే హెల్మెట్ లేదు, అరే భయ్యా అట్లీస్ట్ హెల్మెట్ అన్నా పెట్టుకోవచ్చు కదా. హెల్మెట్ ఉంటే కొంచెం సెక్యూర్గా ఉంటాం, లైసెన్స్ లేకున్నా కూడా. దొరికిపోయింది కాక. ఏ చలో 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 చలో. నించున్న జాల అసలు అనుకోలేడు మనోడైతే అసలు. అరే మనం ఏంద్రాబాయ్ బిందాస్తున్నాం, మననే పోవచ్చు మనం. గ్రీన్ సిగ్నల్ లగ్గయ్యా. అక్క ఎక్కడ పోతున్నావు? ఇలా విచిత్రమైన డ్రైవింగ్ ఉంటుంది, మనమే కొంచెం జాగ్రత్త ఉండాలి వాళ్ళు వచ్చినప్పుడు. హే నంబర్ ఆఫ్ పిజన్స్. అక్క బాగా ఎంజాయ్ చేస్తుంది. ఎప్పుడైతే స్మార్ట్ ఫోన్స్ వచ్చినాయో అంటే సమ్ రీల్స్ ఇవైతే కొత్త కొత్త యాప్స్ ఏవైతే వచ్చినాయో జనాలు కూడా దానికి అడిక్ట్ అయిపోవడం జరిగిందనమాట. ఇదేంది ఏంటిది అసలు? ఒకప్పుడు ఇదంతా ఏం కనబడకపో, ఇప్పుడు కనబడతలేదు. అదే ఒకవేళ హాలిడేస్ లేకుంటే కనుక ఈ లైన్ చాలా బిజీగా ఉండేది, ఫుల్ ఆన్ ఉంటుండే ట్రాఫిక్ అయితే. అసలు లిటరల్గా ఈ వే అయితే ఫుల్ బిజీగా ఉంటుంది ఈవినింగ్ అండ్ మార్నింగ్ టైంలో అయితే. ఇప్పుడు ఫెస్టివల్ కాబట్టి అంత క్రౌడ్ ఏం కనబడతలేదు. మేబీ రేపు ఉంటుండొచ్చు ఎందుకంటే ఫ్లవర్స్ గట్రా అమ్ముతారు కదా. ఫుల్ క్రౌడ్ ఉంటుంది లైన్. ఆల్రెడీ ట్రాఫిక్ జామ్ ఉంది, మనం వెళ్ళలేరు, మనం ఇట్లా వెళ్ళిపోవచ్చు హ్యాపీగా. ముంగట చూడన్నా, అక్కడెక్కడ కాదు. ఆల్ రైట్, ఈ వ్లాగ్ అయితే నేను ఇక్కడితోటైతే ఎండ్ చేస్తున్నా. ఎందుకంటే మనం వెళ్ళ పని కూడా అయిపోయింది, మనకు కావాల్సిన మెడిసిన్స్ కూడా దొరికినాయి. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం, మళ్ళీ మాట్లాడుకుందాం. అప్పటి వరకు ఉంటాను. టేక్ కేర్ అండ్ బాయ్. మనం వినం మనం